ఆయన వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలో ఆయన ఒకరు. పైగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. మరోవైపు ప్రభుత్వ బెదిరింపులకు తాను భయపడేదే లేదు. ఏం చేస్తారో చేసుకోండి అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అదే క్రమంలో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థే వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా రాజంపేటలో మాత్రం వైసీపీ హవా నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు. సీనియర్ నాయకుడు కావడంతో వైసీపీ ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టింది. 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ తరపున రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో ఒక్క రాజంపేట మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో మేడా మల్లికార్జున్ రెడ్డి విజయం సాధించారు. దీంతో 2019 ఎన్నికల నాటికి మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా అమర్నాథ్ రెడ్డి హవా నడిచిందని టాక్. అందుకే 2024 ఎన్నికల నాటికి మళ్లీ అమర్నాథ్ రెడ్డికే టికెట్ ఇచ్చింది వైసీపీ. తాజాగా అమర్నాథ్ రెడ్డి భూభాగోతం బయటపడింది. రాజంపేట మండలం ఆకేపాడు గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఆకేపాటి ఎస్టేట్ ఉంటుంది. అయితే పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఎస్టేట్ నిర్మించుకున్నారంటూ టీడీపీ నేతలు గతంలోనే ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకేపాటి ఎస్టేట్ లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలంటూ టీడీపీ నేతలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు అధికారులు. విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దానికి ఆయన నిరాకరించారు. తాను విచారణకు హాజరు కానని, ప్రభుత్వ భూములు ఉంటే స్వాధీనం చేసుకోండి అంటూ అధికారులకు సవాల్ విసిరారు. దీంతో అధికారులు విచారణ జరిపి 29.3 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేల్చారు. కుటుంబ సభ్యులు తనకి అమ్మినట్లు, తాను కుటుంబ సభ్యులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు. దీంతో ఆక్రమణలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే వెబ్లాండ్ లో పేర్లను తొలగించడంతో పాటు ప్రభుత్వ ఖాతాలో భూములను చేర్చారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్టర్ అయిన 29.3 ఎకరాల భూముల డాక్యుమెంట్లకు సంబంధించి రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దు చేశారు. 2023 సంవత్సరంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జ్యోతమ్మ, అనిల్ కుమార్ రెడ్డి, సుజనాల పేర్లతో ఆ భూములు రిజిస్టర్ అయ్యాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజంపేట తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు సబ్ రిజిస్ట్రార్ వాటిని రద్దు చేశారు. ఆకేపాటి జ్యోతమ్మ తన భర్త ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరిట 4 ఎకరాలు 2023లో రిజిస్టర్ చేశారు. అలాగే ఆకేపాటి సుజన తన భర్త ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డికి 814/4 సర్వే నెంబర్లో 5 ఎకరాలు, 815/1 సర్వే నెంబర్లో 3.79 ఎకరాలు రిజిస్టర్ చేశారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి పేరుతో 815/2 సర్వే నెంబర్లో 5 ఎకరాలు రిజిస్టర్ చేశారు. ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి తన భార్య ఆకేపాటి సుజన పేరుతో 816/2 సర్వే నెంబర్లో 4.30 ఎకరాలు, 56/8 సర్వే నెంబర్లో 5.68 ఎకరాలు రిజిస్టర్ చేశారు. ఇక ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన భార్య ఆకేపాటి జ్యోతమ్మ పేరుతో 5/9 సర్వే నెంబర్లో 2.35 ఎకరాలు రిజిస్టర్ చేశారు. ఈ భూములన్నీ ఆక్రమణ భూములేనని తేల్చారు. ఇక అమర్నాథ్ రెడ్డి ఆక్రమణ భూములపై అధికారులు గురువారం భారీ ఎత్తున కసరత్తు చేపట్టగా శుక్రవారంతో ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎస్టేట్ భూములన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరమైపోయాయి. చివరకు ఎస్టేట్లోని నివాసం సైతం ప్రభుత్వం ఖాతాలో చేరిపోయింది. ఎస్టేట్ను స్వాధీనం చేసుకుంటారనే టాక్ కూడా వినపడుతోంది. దీంతో తాజా పరిస్థితులపై తన అనుచరులతో అమర్నాథ్ రెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. న్యాయవాదులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను నిలబెట్టుకునే ప్రయత్నాలు చాలా వరకు సన్నగిల్లిపోవడంతో తదుపరి మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. న్యాయపరంగానూ గట్టిగా ఎదుర్కోవడానికి
సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలోనే ఒకరికి మరొకరు క్రయ విక్రయాలు జరిపినట్లుగా రిజిస్ట్రేషన్లు చేసుకుని సరికొత్త పద్ధతికి నాంది పలికారు అమర్నాథ్ రెడ్డి. ఇప్పుడు అక్రమ భూములు రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో ఏమి జరుగుతుందో చూడాలి మరి.